హాయ్ ఫ్రెండ్స్, ఇది మీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. నా పేరు ఈఎన్ విజయరాఘవ. మనం ఇప్పుడు 104 వీడియో చేస్తున్నాము. ఈ 104 వీడియో కూడా పాస్ట్ టెన్స్లో పాస్ట్ సింపుల్ గురించి చేస్తున్నాము. పాస్ట్ సింపుల్ అంటే పాస్ట్లో జరిగిన పని గురించి ఇంతమంది మనకు డెఫినేషన్ తెలుస్తుంది. మామూలుగా ఇందులో ఈ యొక్క 104 వీడియో చేసేటువంటి ముఖ్య ఉద్దేశం మీకు 3 వాక్యాలను కూడా కలిపేసి మీకు మంచి మామూలుగా మనం మాట్లాడేటప్పుడు అవసరమైనటువంటి అడ్వాన్స్డ్ ఇంగ్లీష్ వాక్యాలు పాస్ట్ సింపుల్ మీకు మనకు తరచుగా అవసరమైతే వాక్యాలు, అలాంటి వాక్యాలను ఇప్పుడు నేను ఈ బోర్డు పైన మీకు రాయడం జరిగింది. మామూలుగా 14 సెంటెన్సెస్, 7+7 14 వాక్యాలు. ఈ మామూలుగా కొద్దిగా అడ్వాన్స్డ్ వొకాబులరీ, అడ్వాన్స్డ్ ఇంగ్లీష్లో ఉంటాయి. అందుకని మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మీకు వీటిని సపరేట్గా రాయడం జరిగింది. ఇవి కూడా వాక్యాలు 3 విధాలుగా ఉంటాయని చెప్పాను ఇంతకుముందు. అఫర్మేటివ్ సెంటెన్స్ అంటే మామూలుగా స్టేట్మెంట్ వాక్యాలు, మామూలు వాక్యాలు. రెండవది వచ్చేసి నెగటివ్ సెంటెన్సెస్. నెగటివ్ అంటే ఏంటి? లేదు కాదని చెప్పే వాక్యాలు. మూడోది వచ్చేసి క్వశ్చన్ సెంటెన్స్, ప్రశ్న పదాలు. ఈ మూడింటిని కూడా కలిపేసి ఇందులో 14 వాక్యాలను ఇక్కడ రాయడం జరిగింది బోర్డు పైన. ఈ 14 వాక్యాలను మీకు మామూలుగా జస్ట్ కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి బాగా మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి కీగా, తర్వాత ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఫస్ట్ వాక్యం వచ్చేసి మామూలు వాక్యం, అఫర్మేటివ్ సెంటెన్స్ అంటాం. మామూలు స్టేట్మెంట్, మామూలు వాక్యాన్ని చూడండి. ఐ ప్లేస్డ్ బుక్స్ ఆన్ ద టేబుల్. నేను పుస్తకాలను టేబుల్ పైన ఉంచాను, పెట్టాను అంటే అలాంటప్పుడు ఏమన్నా ఇంగ్లీష్లో ఇలా చెప్పాలి, కరెక్ట్ వొకాబులరీలో ఇంగ్లీష్లో ఐ ప్లేస్డ్ బుక్స్ ఆన్ ద టేబుల్. మరి రెండో వాక్యం వచ్చేసి వి లిజన్ టు మ్యూజిక్ వైల్ డ్రైవింగ్. మేము మ్యూజిక్ వింటున్నాము. ఎప్పుడు? వైల్ డ్రైవింగ్ చేసేటప్పుడు మేము మ్యూజిక్ వింటూ ఉన్నాము. అది ఇక్కడ కూడా వర్బ్ సెకండ్ ఫామ్. ఇది రెండో వాక్యం. మూడోది వచ్చేసి యూ లెఫ్ట్ వితౌట్ సేయింగ్ గుడ్ బై టు మీ. మీరు వెళ్ళిపోయారు నాకు గుడ్ బై చెప్పకుండానే అనేది ఇక్కడ వాక్యం మూడోది. యూ లెఫ్ట్ వితౌట్ సేయింగ్ గుడ్ బై టు మీ. మీరు నాకు గుడ్ బై చెప్పకుండా వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఫోర్త్ వాక్యం వచ్చేసి హీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. అతను కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు, కంప్లీట్ చేశారు. ఓకే, దాన్ని ఏమంటాం? హీ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ. ఐదో వాక్యం వచ్చేసి డిడ్ షీ బై ఏ హెల్మెట్. ఆమె హెల్మెట్ కొనిందా? డిడ్ షీ బై ఏ హెల్మెట్. అది ప్రశ్న వాక్యం అనమాట, అందుకే డిడ్తో మొదలు పెట్టాము. నెక్స్ట్ వచ్చేసి ఆరోది వచ్చేసి ఇట్ రెయిన్డ్ హెవీలీ డే బిఫోర్ ఎస్టర్డే. మొన్న వర్షం బాగా పడింది. రెయిన్ అంటే రెయిన్డ్, అది కూడా వర్బే. అందుకనే ఇట్ రెయిన్డ్ హెవీలీ డే బిఫోర్ ఎస్టర్డే. కొన్ని వర్బ్స్ మనకి ఇలాంటి వాడడంలో కన్ఫ్యూజ్ అవుతుంటాం కాబట్టి కరెక్ట్గా మీరు వాడాలని చెప్పే ఉద్దేశంతో బోర్డు పైన రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఏడో వాక్యం, చివరి వాక్యం వచ్చేసి దే డిడ్ నాట్ ఫినిష్ దే ప్రాజెక్ట్ ఆన్ టైం. వాళ్ళ యొక్క ప్రాజెక్ట్ను సమయానికి వారు పూర్తి చేయలేకపోయారు. అంటే ఎలా చెప్పాలి? దే డిడ్ నాట్ ఫినిష్ దేర్ ప్రాజెక్ట్ ఆన్ టైం. ఇది 7 వాక్యాలు ఇక్కడ అయిపోయాయి. ఐ, వి, యూ, హీ, షీ, ఇట్, దే. 7 వాక్యాలు అయిపోయాయి ఒక సైడు. ఇవి మళ్ళీ 7 వాక్యాలు సేమ్. ఇవే మీరు మంచిగా వీటిని ప్రాక్టీస్ చేసి బాగా మాట్లాడేటప్పుడు వేరే వాళ్ళతో కూడా ఉపయోగించాలి. మీరు నేర్చుకొని మళ్ళీ వేరే పదాలతో కూడా మీరు వాక్యాలు చేయగలగాలి. నెక్స్ట్ ఇందులో ఒకటి వచ్చేసి ఐ ఇన్వైటెడ్ దెమ్ టు మై బర్త్డే పార్టీ. వాళ్ళను నేను నా బర్త్డే పార్టీకి ఇన్వైట్ చేశాను, ఆహ్వానించాను. ఓకే, రెండోది వచ్చేసి వీ వెయిటెడ్ ఫర్ హిమ్ ఓల్ డే ఎస్టర్డే. ఓకే, మేము అతని కోసము రోజంతా ఎదురు చూశాము. ఓకే, వీ వెయిటెడ్ ఫర్ హిమ్ ఓల్ డే ఎస్టర్డే. నేనంతా వెయిట్ చేశాము. అంటే వాక్యాలు కొంచెం ఇందులో ఈ యొక్క వీడియోలో 104 వీడియోలో కొంచెం పెద్దవిగా మీకు మళ్ళీ మాట్లాడేటప్పుడు ఏదైనా పెద్దగా మాట్లాడినా అర్థం చేసుకొని మళ్ళీ అదే విధంగా మీరు వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా రాయడం జరిగింది ఇందులో. ఓకే, నెక్స్ట్ ఇందులో మూడోది వచ్చేసి యూ డిడ్ నాట్ కుక్ ఏ డెలిషియస్ డిన్నర్. మీరు రుచికరమైన వంట చేయలేదు నిన్న రాత్రి. డిన్నర్ అంటే రాత్రి భోజనానికి అది. నాలుగోది వచ్చేసి డిడ్ హీ ఫర్గెట్ మై నేమ్. అతడు నా పేరు మర్చిపోయారా? డిడ్ హీ ఫర్గెట్ నేమ్ ప్రశ్న ఇది, అందుకే డిడ్ వాడాను. ఓకే, ఇక్కడ మూడోది కూడా చూడండి. ఈ డిడ్ నాట్ కుక్ ఏ డెలిషియస్ డిన్నర్. డిడ్ నాట్ కుక్ అనేది వాడము, వండలేదు, జరగలేదు కాబట్టి పని జరగలేదు కాదనే దానికి డిడ్ కంపల్సరీ వాడతాం. డిడ్ నాట్తో వర్బ్ మొదటి ఫామ్. ఇక్కడ కూడా ప్రశ్న కాబట్టి డిడ్ హీ ఫర్గెట్ మై నేమ్, అతను నా పేరు మర్చిపోయారా అన్నప్పుడు డిడ్ హీ తర్వాత ఫర్గెట్ మై నేమ్ ఫస్ట్ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి ఐదోది షీ కంగ్రాచులేటెడ్ మీ ఆన్ మై సక్సెస్. ఆవిడ నన్ను నా యొక్క సక్సెస్ పైన అభినందించింది. నేను సక్సెస్ అయ్యానని చెప్పేసి ఆవిడ నన్ను అభినందించారు. షీ కంగ్రాచులేటెడ్ మీ ఆన్ మై సక్సెస్. అభినందించారు నన్ను. ఓకే,
నెక్స్ట్ ఆరోది వచ్చేసి ఇట్ కాస్ట్ మీ రూపీస్ 1200. అది నాకు 1200 అయింది. అంటే కాస్ట్ అంటే ఏంటిది? సిఓఎస్టీ కాస్ట్ అంటే దాని యొక్క రేట్ అనమాట. పాస్ట్ టెన్స్ కూడా కాస్టే. కాస్ట్ 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 3 పదాల్లో కూడా 3 వర్బ్స్లో కూడా ఫస్ట్ ఫామ్, సెకండ్ ఫామ్, థర్డ్ ఫామ్లో కూడా కాస్ట్ 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 ఉంటుంది. నో, న్యూ, నో అలా ఉంటుంది. ఓకే. మళ్ళీ 7వ చివరి వాక్యం వచ్చేసి దే న్యూ మీ ఫర్ ఎ లాంగ్ టైమ్. దే న్యూ మీ ఫర్ లాంగ్ టైమ్. నో న్యూ అంటే తెలుసు అనమాట. వారికి నేను చాలా కాలం నుండి తెలుసు. దే న్యూ మీ. సెకండ్ వాక్యం దే న్యూ మీ ఫర్ లాంగ్ టైమ్. వాటికి నేను చాలా కాలం నుండి తెలుసు. ఇలాగే మనం 7 సెంటెన్సెస్, ఇక్కడ 7 మొత్తం 14 సెంటెన్సెస్. మామూలుగా కొద్దిగా పెద్ద వాక్యాలు మీకు మామూలుగా మాట్లాడుతుంటే అర్థమవుతుందనే ఉద్దేశంతో, మీరు ప్రాక్టీస్ చేయాలనే ఉద్దేశంతో, త్వరగా అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళు చెప్పిందని మళ్ళీ అదేవిధంగా వేరే పదాలతో వాక్యాలతో చెప్పే విధంగా ఇవన్నీ చేయడం జరిగింది. మీ ఇక్కడ ఈ 14 వాక్యాలు ఇక్కడ కూడా రాశాను. మరి సేమ్ చూడండి వర్బ్స్. ఈ కింద అసైన్మెంట్, ఈ హోంవర్క్ అనేది ఈ 6 వర్బ్స్ ఇచ్చాను కింద. ఈ 6 వర్బ్స్తో హోంవర్క్, అసైన్మెంట్ అని హోంవర్క్ అని ఒకటే. ఈ 6 వర్బ్స్తో మీరు ఓన్ వాక్యాలను రాయండి. అది కొద్దిగా వీళ్ళ చిన్న చిన్న వాక్యాలు రాయండి, అవసరమైతే పెద్దవి కూడా రాయండి. అలా మీరు రాయడం వల్ల ప్రాక్టీస్ అవుతుంది. వర్బ్స్ ఏంటంటే అవి బ్రింగ్, బ్రాట్, బ్రాట్, కంప్లీట్, కంప్లీటెడ్. ఇట్లా డాష్ పెడితే సేమ్ అనమాట. కంప్లీటెడ్, డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్ మూడవది. 4వది వచ్చేసి లెర్న్, లెర్న్డ్, లెర్న్డ్. 5వది సెండ్, సెంట్, సెంట్. 6వది వచ్చేసి థ్యాంక్, థ్యాంక్డ్, థ్యాంక్డ్. ఓకే. ఈ 6 వర్బ్స్ని ఉపయోగించి మీరు ఓన్ వాక్యాలు పాస్ట్ సింపుల్లో అంటే వర్బ్ 2వ ఫామ్లో కొన్ని వాక్యాలు మీరు ఫ్రేమ్ చేయండి. ఇది మీకు హోంవర్క్. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు సులభంగా మీకు అర్థం చేసుకున్నారా లేదా, మళ్ళీ ఇంకేమైనా ప్రాక్టీస్ చేయాలా, మళ్ళీ ఇంకేమైనా నేర్చుకోవాలా అనేటువంటి అబ్జర్వేషన్ మీకు వస్తుంది. సో దట్ యూ కెన్ హ్యావ్ అబ్సల్యూట్ ఐడియా అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. జస్ట్ ప్రాక్టీస్ విత్ దీస్ 6 వర్బ్స్ సో దట్ యూ కెన్ హ్యావ్ full knowledge about these past simple. If you have, once you have past simple knowledge, then you can express the sentences, whatever the actions completed in the past, very very correctly without any mistake. So that is very useful for you while you speak to others. While if anybody speak to you, you can understand and you can express in the same way, and you can respond in the same manner, in an appropriate manner, in the past simple manner, so that others can understand and you too can understand whatever you speak and what others speak is quite useful for you. These all past simple sentences. I hope you to practice this all. ఓకే. మీరు వీటిని బాగా ప్రాక్టీస్ చేయండి. 2-3 సార్లు వీడియో చూడండి. అర్థం కాకపోతే మళ్ళీ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు డౌట్స్ అన్ని పోతాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి మీరు త్వరగా నేర్చుకోవచ్చు. ఇంకా సులభంగా ఎవరితో మాట్లాడవచ్చు. వాళ్ళు పెద్ద వాక్యాలు కొద్దిగా పెద్దవి మాట్లాడినా మీరు వాటిని ఈజీగా అర్థం చేసుకోవచ్చు, ఆన్సర్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఈ 6 వర్బ్స్ కింద ఇచ్చిన వాటితో చిన్న చిన్న వాక్యాలు మీరు రాయండి. పాస్ట్ సింపుల్లో వర్బ్ 2వ ఫామ్ యూజ్ చేసి మీరు రాయడం వల్ల మీకు మంచి నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్గా అవుతారు మీరు. యూ కెన్ ఎన్హాన్స్ యువర్ లాంగ్వేజ్ స్కిల్స్ జస్ట్ బై ప్రాక్టీసింగ్ దీస్ ఆల్ సెంటెన్సెస్ విత్ దీస్ 6 వర్బ్స్. ఓకే అండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. మీకైనా డౌట్స్ కనుక ఉన్నట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఎ లాట్.